24, 28కి వెళ్ళిపోయింది. ప్లస్ INR అంటే కోయాగులోపతి అంటారు అనమాట, ఎక్కడైనా బ్లీడింగ్ అయిపోతుంది. ప్లస్ ఎన్కెఫలోపతి, లోపల ఈ లివర్ ప్రాబ్లం వల్ల ఏంటంటే బ్రెయిన్కి డ్యామేజ్ ఎక్కువ జరిగింది, బ్రెయిన్ కూడా స్వెల్ అయిపోయింది అనమాట. ఆ టైంలో ఏం చెప్పామంటే వాళ్ళకి కౌన్సిలింగ్ కూడా ఇచ్చాం. రెండు ఆప్షన్స్ ఇచ్చినాము. ఇది చాలా క్రిటికల్ కండిషన్, ఓన్లీ రెండే ఆప్షన్స్, ఒకటి వచ్చి ప్లాస్మా ఎక్స్చేంజ్, ఇంకొకటి హెపాటిక్ ట్రాన్స్ప్లాంటేషన్. లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కూడా చెప్పినా వాళ్ళు కూడా విల్లింగ్గా ఉన్నారు, అంటే యాక్సెప్ట్ చేస్తారు ఆ క్రిటికల్ పొజిషన్లో. కానీ ఏంటంటే లక్కీగా ఆల్మోస్ట్ ప్లాస్మా ఎక్స్చేంజ్తో 3 సెషన్స్ హై వాల్యూమ్ ప్లాస్మా ఎక్స్చేంజ్తో రోజుకి జాండీస్ అనేది తగ్గుముఖం పట్టింది. ఫస్ట్ రోజు చేసినప్పుడు ఆల్మోస్ట్ 24 ఉంది, తర్వాత 16, తర్వాత 8కి వచ్చింది. తర్వాత ICU నుంచి మనం షిఫ్ట్ చేసాం అనమాట. బాగా ఇంప్రూవ్ అయ్యాడు, చాలా ఇంప్రూవ్ అయ్యాడు. ఫస్ట్ రోజు అసలు ఉన్నప్పుడు మన శ్వాసలో, మన దీంట్లో, మన కాన్షియస్లో లేడు. ఇర్రెలవెంట్ అబ్నార్మల్గా బిహేవ్ చేయడం ఇలా ఉంది. దీన్నే హెపాటిక్ ఎన్కెఫలోపతి అంటారు అనమాట. ఈ హెపాటిక్ ఎన్కెఫలోపతి ఈ ప్లాస్మా ఎక్స్చేంజ్, హై వాల్యూమ్ ప్లాస్మా ఎక్స్చేంజ్ అంటారు అనమాట. ఇది వేటికి యూజ్ చేస్తారంటే ఎక్కువ టాక్సిన్స్, ఈ ఎల్లో ఫాస్ఫరస్ అనేది ఏంటంటే ఈ ప్రోటీన్ పై బైండ్ అయిపోయి లివర్ పైన ప్రభావం చూపిస్తుంది. వన్స్ లివర్ ఎఫెక్ట్ అయిందంటే ఆల్మోస్ట్ బ్రెయిన్కి ఎఫెక్ట్ అవుతుంది, కిడ్నీకి ఎఫెక్ట్ అవుతుంది అనమాట. కానీ ఆ కాంప్లికేషన్స్ ల్యాండ్ కాకుండా మా టీమ్ ICU గ్యాస్ట్రో టీమ్ ఈ విధంగా ఫ్లెక్స్ అంటారు, హై వాల్యూమ్ ప్లాస్మా ఎక్స్చేంజ్, దాని ద్వారా ఏంటంటే ఇంప్రూవ్మెంట్ వచ్చి ఒక ఆల్మోస్ట్ 1 వీక్ వరకు ICUలో వచ్చాము. 8వ రోజున మనం జనరల్ వార్డు షిఫ్ట్ చేసాము. జస్ట్ మానిటర్ చేసుకుంటూ వచ్చాము. మానిటర్ చేసిన తర్వాత ఆల్మోస్ట్ బిలిరూబిన్ లెవెల్స్ 24, 28 నుండి ఆల్మోస్ట్ 4కి 3కి తగ్గిపోయినాయి. లివర్ ఎంజైమ్స్ కూడా 3కి అట్లా తగ్గిపోయినాయి. తర్వాత డిశ్చార్జ్ చేసిన తర్వాత మళ్ళీ రెండోసారి ఫాలోఅప్ వచ్చాడు. ఫాలోఅప్ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్ లివర్ అనేది కంప్లీట్ నార్మల్ అయిపోయింది. ఇది మంచి కేసు యాక్చువల్గా చెప్పాలంటే, మాకు ఫుల్ సాటిస్ఫాక్షన్. ఎందుకంటే ఇంత బాగా ట్రీట్ చేసినాము. ఇతను చిన్న వయసు, అతను ఏదో తెలియకుండా తీసుకున్నాడు, కానీ మంచిగా ప్రాణాలతో బయటకు వచ్చాడంటే మాది హ్యాపీ, వెరీ హ్యాపీ అనిపించింది. ఇది ప్రొఫెషనల్ సాటిస్ఫాక్షన్ మాకు. ఎస్పెషల్లీ ఇక్కడ ఏంటంటే యశోద హాస్పిటల్ ఈ ఎక్విప్మెంట్, ఈ కేర్ అనేది చాలా వరకు ఫెసిలిటీస్ మీకు అవైలబిలిటీ ఉంది. కానీ ముందే కానీ త్వరగా ఈ 1 వీక్ కానీ వెయిట్ చేయకుండా త్వరగా తీసుకొచ్చారంటే ఇంకా ఫర్దర్గా ఇంకా హాస్పిటల్ స్టే తగ్గుండేది. ప్లస్ వాళ్ళకి కాస్ట్ కూడా చాలా వరకు మినిమైజ్ అయ్యి ఉండేది అనమాట. ఇది ఎందుకని చెప్తున్నానంటే, మీకు హై అండ్ ఎక్విప్మెంట్, హై అండ్ ఫెసిలిటీస్ అనేది యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో చాలా వరకు ఉన్నాయి. ప్రతి ఒక్కటి ఏ ట్రీట్మెంట్ అయినా అవైలబిలిటీ ఉంది.